ఐపీఎల్ 2025లో ఇప్పటికే గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్ మూడు టీంలు కూడా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యాయి. అండ్ లాస్ట్ 4th ప్లేస్ కోసం ఎల్ఎస్జీ, ఎంఐ అండ్ డీసీ రేస్ లో ఉండగా ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ పై ఓడిపోవడంతో ప్లే ఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇక ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు టీంలు మాత్రమే 4th ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 12 మ్యాచెస్ ఆడి 14 పాయింట్స్ తో 4th ప్లేస్ లో ఉంది. ముంబై ఇండియన్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ తో రెండు మ్యాచ్లు కూడా ఇంపార్టెంట్ వే. అండ్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచెస్ ఆడి 13 పాయింట్స్ తో 5th ప్లేస్ లో ఉంది. అండ్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి మాత్రం ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై లాంటిదే. ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో గెలిచిన టీం కి 2 పాయింట్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ ఎంఐ అండ్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలిస్తే టోటల్ 16 పాయింట్స్ అవుతాయి. సో దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేట్ అయిపోతుంది అండ్ ముంబై ఇండియన్స్ క్వాలిఫై అయిపోతుంది. సో అలా కాకుండా ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 15 పాయింట్స్ అవుతాయి. సో దాంతో 4th ప్లేస్ కి ఢిల్లీ క్యాపిటల్స్ మూవ్ అవుతుంది. అండ్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ రెండు టీంలు కూడా తమ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడుతున్నారు కాబట్టి మనం ఇంతకు ముందులా అనుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎంఐ ఓడిపోయి అండ్ పంజాబ్ తో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే టోటల్ 17 పాయింట్స్ వస్తాయి. సో దాంతో కంఫర్టబుల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మ్యాచ్ ఎంఐ తో గెలిచి మరొక మ్యాచ్ పంజాబ్ తో ఓడిపోతే వాళ్ళకు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ అండ్ ముంబై మ్యాచ్ రిజల్ట్ పైన డిపెండ్ అవుతుంది. అదే ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ గెలిచి మరొక మ్యాచ్ ఓడిపోయిన ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇక సింపుల్ గా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే ఎంఐ రెండు మ్యాచ్లు కూడా ఓడిపోవాలి. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం ఒక్క మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. అదే ఎంఐ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఎంఐ వర్సెస్ డీసీ మ్యాచ్ లో ఎంఐ గెలిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ మ్యాచ్ లో డీసీ ఎంఐ పై గెలిస్తే పంజాబ్ కింగ్స్ పై డీసీ ఓడిపోవాలి అండ్ ఎంఐ పంజాబ్ కింగ్స్ పై ఖచ్చితంగా గెలవాలి. అప్పుడైతే ఎంఐ క్వాలిఫై అవుతుంది. ఓవరాల్ గా ఎంఐ వర్సెస్ డీసీ మ్యాచ్ చాలా క్రూషల్ గా మారుతుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కి 55% ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి మాత్రం 45% ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ రెండు టీంలో మీరు ఏ టీం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.